ఆడమనిషి తనకి భుజం తట్టి నేనున్నాను మీకు, మీరు ముందు పదండి అని చెప్పి భర్త ముందు వెళ్తూ ఉంటే ఆ ఆడమనిషి వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో సావిత్రిబాయి పూలే గారు తనకు సపోర్ట్గా ఉండి చనిపోయే వరకు కూడా తనకు సపోర్ట్ కూడా డెవలప్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత తను చనిపోవడం అనేది జరిగింది. అయినా కానీ నా భర్త ఇలా ఉండేవాడు, సమాజాన్ని డెవలప్ చేయాలనుకునేవాడు, కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది ఇక్కడితోనే ఆగిపోకూడదు, ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది నేను భుజాన పట్టుకోవాలని చెప్పి సావిత్రిబాయి పూలే గారు అక్కడితోనే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత డ్రాప్ అవ్వకుండా ఒక ఆడ మనిషి అయినా కానీ ధైర్యంగా, చదువుకున్న మనిషి కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. చదువుకున్న మనిషి అయితే ఏం చేస్తారు, పొల వెళ్ళటమో లేదా నా భర్త లేదని చెప్పి ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా చదువు అంటే ఏంటి అనేది? చదువు అంటే ఉద్యోగము, డబ్బు, 7 వారాల నగలు, బిజినెస్లు, కార్లు, బంగ్లాలే కాదు, ఒక ధైర్యమైనటువంటి పదం. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి